దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. ఈ డయలాగ్ మీకందరికీ గుర్తుందో లేదోగాని నాకు మాత్రం ఈరోజు ప్రోమో చూసిన వెంటనే గుర్తొచ్చింది. అసలు ఇన్ని బ్లండర్స్ బిగ్ బాస్ షోలో ఎందుకు జరుగుతున్నాయో, ఆ బిగ్ బాస్ షో నిర్వాహకులు ఏమేం చర్చించుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుని వాళ్ల ప్లాన్స్ ని నాగార్జునగారి ముందు పెట్టి ఆయన్ని తోలుబొమ్మలాగా ఆడిస్తున్నారో ఏమో, ఎందుకో అసలేమీ అర్థం కావడం లేదండి. ఆఫ్కోర్స్ క్లియర్గా నాగార్జునగారు ఆయన చేసినదానికే ఆయనే కాంట్రాస్టుగా మాట్లాడి ఇమేజ్ తగ్గించుకోవాలని అనుకోరు. అట్లీస్ట్ ఇన్నాళ్లుగా అప్పుడప్పుడైనా సినిమాలు చూసే వాళ్లందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఒక పెద్ద ఎస్టాబ్లిష్డ్ హీరో అలా తలాతోక లేకుండా మాట్లాడే అవకాశం లేదు అని. మరి అలాంటప్పుడు ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఈ షో నిర్వాహకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఏమో. నాగార్జునగారే రీతూని, పవన్ని ఆ కన్ఫెషన్ రూంలోకి పిలిచి మరీ అడిగారు, మీ ఇద్దరి మధ్య ఏముంది, ఏం జరుగుతోంది అని. బాండ్ స్ట్రాంగ్ అవుతోంది అని కనిపిస్తోంది, హాట్ టాపిక్ అయిపోయింది కాబట్టి. మరి నిన్న సంజనగారితో వాళ్ల రిలేషన్స్, ఈక్వేషన్స్ ఎందుకు తెలుసుకోవాలి అన్నట్లుగా అన్నారు. ఆయన చేసినదే సంజన చేస్తే ఎందుకు చేసావ్ అని అనడం, అది డెఫినెట్లీ నాగార్జునగారి డయలాగ్ డెలివరీ అయితే కాదు. బాబూ మేకర్స్, కొంచెం ఆలోచించి స్క్రిప్ట్ రాసి నాగార్జునగారికి ఇవ్వండి. అట్లీస్ట్ మీరు హోస్ట్ రోల్ ఆఫర్ చేస్తే మిమ్మల్ని నమ్మి చేస్తాను అని ముందుకి వచ్చిన ఒక ఎస్టాబ్లిష్డ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ సీనియర్ యాక్టర్కి కనీసం రావాల్సిన మర్యాద ఆయనకి వచ్చేలా చూడండి. ఇలా అందరిలో చులకన అయిపోయేలాగా చేయకండి. ఇక విషయానికొస్తే మళ్ళీ ఈరోజు ప్రోమోలో ఈ హోస్లో ఎవరైతే ఉండటం కరెక్ట్ కాదో వాళ్ల బొమ్మ తీసి బుట్టలో పారేయండి అన్న టాస్క్ పెట్టారు. ఎన్నిసార్లండి అలు పెరగని సైనికుడిలాగా సంజనగారిమీద ఇలా దండయాత్ర చేస్తూనే ఉంటారు. ఏంటో మీరు, మీ గేమ్ క్రాఫ్ట్స్మెన్షిప్ అస్సలు బాలేదు, పేలవంగా ఉంది. ఇంకా ఈ తనూజ సంజనగారు ఏమంటున్నారో ఆవిడకే తెలీదు సర్ అంటుంది. ఈవిడ ఏమంటుందో ఈవిడకి తెలుసా? అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే ఇంతవరకు వచ్చి నాకు అసలు ఎవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు అని అంది. తర్వాత ఫ్యామిలీ వీక్లో వాళ్ల చెల్లి వచ్చి చెప్పి వెళ్ళాక నాకు అందరు సపోర్టర్స్ ఉన్నారు, అందరూ సపోర్ట్ చేస్తారు అని నవ్వుతూ మాట్లాడ్డం స్టార్ట్ చేసింది. ఆఫ్కోర్స్ అది ఎంతవరకో అందరం బిగ్ బాస్ హౌస్లో చూస్తూనే ఉన్నామనుకోండి. అందరూ మళ్లీ సంజన మీద పడ్డారు. ఎందుకో నిన్న సంజనని గెటౌట్ అందామని సంజన భయపడి దయచేసి నన్ను వెళ్లమనకండి సర్ అని ప్రాధేయపడుతుందేమో అని ఎదురుచూసి అది జరగకపోగా బెడిసి కొట్టేసరికి ఈరోజు కొంచెం రూటు మార్చి ఈసారి ప్లస్ ఎలా చేద్దామని ప్లాన్ చేశారా? ఈ ఎపిసోడ్ సంజనకు పాజిటివ్ అవబోతుందా, లేక మళ్లీ యథాలాపంగా సంజనే మా టార్గెట్ అన్నట్లుగా ప్లాన్ చేశారా? ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా డియర్ బిగ్ బాస్ మేకర్స్, టు బీ స్పెసిఫిక్లీ బిగ్ బాస్ సీజన్ 9 మేకర్స్, తెలుగు ఆడియన్స్ కొంచెం పట్టింపులు, అభిమానాలు, ప్రేమలు ఉన్నవాళ్లు ఎవరినైనా ఆహ్వానిస్తారు. ఒక్కసారి మా అన్న ఫీలింగ్ వస్తే ఎంతైనా సొంతం చేసుకుంటారు. ఆ మర్యాదని కాస్త అలాగే నిలబెట్టుకొమ్మని ప్రార్థన. అండ్ మీ లాభాపేక్ష కోసం మా ఫేవరెట్ హీరో నాగార్జునగారి ఇమేజిని పాడు చేయొద్దని కూడా ప్రార్థన. ఈ సుమన్ శెట్టికి ఏంటో ఈ సంజన అబ్సెషన్. ప్రతిసారీ సంజనే, నామినేషన్స్కి వస్తే సంజన, ఏదైనా అడిగితే సంజన, కోప్పడాల్సేస్తే సంజన, టార్గెట్ చేయాల్సేస్తే సంజన. చివరికి ఈరోజు నాగార్జునగారు హోసులో ఎవరితో ప్రాబ్లం అని అడిగినప్పుడు కూడా సంజన. ఒఫ్, ఇది ఏంటో కొంచెం ఏదోలా అనిపిస్తుందండి. మరి ఆయన మనసులో ఏముందో. ఎప్పుడు సంజన ఇలా అన్నారు, అలా అన్నారు, నన్ను అలా అనటం నచ్చలేదు, ఇలా అంటే బాధపడ్డాను అని అంటారు. బిగ్ బాస్ యోధుల టాస్క్లో మాత్రం వేరేలా చేస్తారు. ఎందుకు చేశారో, అసలింతకీ మనసులో ఏమనుకుంటున్నారో, ఏమాలోచిస్తున్నారో ఏంటో ఆయనకే అర్థం కావాలి. ఎక్కడో ఎవరో అడిగినట్లు నీ ప్రపంచం ఎవరి చుట్టూ తిరుగుతోంది అని సుమన్ శెట్టిని అడిగితే అయినా అడగాల్సిన అవసరం ఏముందిలెండి. సమాధానం షోలో ఆయన చేతల్లోనే కనబడుతుంది కదా. ఆఫ్కోర్స్ పిండి ముద్దలు, క్యారెట్ ముక్కలు, పచ్చి ఆలుగడ్డలు, అందరూ క్యూటీ క్యూటీ అని పిలిచే పిలుపులు, ఏం చేయకుండా వచ్చిపడే ఓట్లు, బయట ఓటింగ్లో హై పొజిషన్లో ఉన్నారేమో అని అనుకుని క్లోజ్గా ఉంటున్న హౌస్ మేట్లు, టాస్క్ ఆడకుండా కెప్టెన్ అవడాలు కూడా ఆయన ప్రపంచంలో ఉన్నాయనుకోండి. అదో పెద్ద ప్రపంచం, మల్టీవర్స్ లాగా సుమన్ వర్స్. ఆఖరికి నాగార్జునగారికి కూడా కోపం వచ్చినట్టుంది. ఇంకా వేరే కారణాలు వెతుక్కో అని అన్నారు ఈరోజు ప్రోమోలో. ఉంటా ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.